కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నేరం జరిగిందని తెలిస్తే ఏం చేస్తారు? ఎవరైనా వెంటనే కేసు నమోదు చేస్తారు. ఆ తర్వాత దర్యాప్తు మొదలు పెడతారు. మరి తిరుమల లడ్డు ఆరోపణలపై ఇంతవరకు ఎందుకు ప్రభుత్వం కేసు నమోదు చేయలేదు? పూర్తి స్థాయిలో విచారణ జరిపితే తప్పుడు ఆరోపణలు చేశామని దొరికిపోతామనే భయంతోనే కేసు పెట్టలేదా? ఆహార భద్రతా చట్టం ఏం చెబుతుంది? హ్యావ్ ఎ లుక్. లడ్డూపై కావాలనే కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తుందనే దానికి అనేక ఆధారాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. వారు వ్యవహరించిన తీరుపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని తమకు జూలై 23నే తెలిసిందని చెబుతున్న చంద్రబాబు, మరి ఆ నెయ్యి సరఫరా చేసిన కంపెనీపై ఎందుకు కేసు పెట్టలేదన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పడం లేదు. లడ్డూ ప్రసాదం తయారీ కోసం టీటీడీకి సరఫరా చేసిన ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని గుజరాత్లోని ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక వెల్లడించినట్టు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగంతో దుష్ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. జూలై 23న నివేదిక వచ్చిందని కూడా టీడీపీ కూటమి ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. మరి నెయ్యి కల్తీ జరిగినట్టు జూలై 23నే తెలిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి గాని టీటీడీ గాని ఏం చేయాలి? చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థపై కేసు నమోదు చేయాలి. ఎందుకంటే టెండర్ నిబంధనలను ఉల్లంఘించి కల్తీ నెయ్యి సరఫరా చేయడం నేరం. అందులోనూ కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత దెబ్బతినేలా కల్తీ నెయ్యి సరఫరా చేయడం మహా అపరాధం. జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యిని సరఫరా చేయడమే నిజమైతే, ఆ కల్తీ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేయడమే నిజమైతే, కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థపై చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక వచ్చి 2 నెలలైనా సరే చంద్రబాబు ప్రభుత్వం ఆ కంపెనీపై కేసు పెట్టనే లేదు. కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలకు ఆహార భద్రతా చట్టం అవకాశం కల్పిస్తోంది. ఆ చట్టంలోని సెక్షన్ 15A ప్రకారం ఆహార పదార్థాల్లో కల్తీకి పాల్పడిన వారిపై, కల్తీ ఆహార పదార్థాలు సరఫరా చేసిన సంస్థపై భారీ జరిమానాతో పాటు 6 నెలల నుంచి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం కల్పిస్తోంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపి కల్తీ చేశారని నిరూపితమైతే సరఫరా సంస్థపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ సంస్థపై కేసు నమోదు చేయనేలేదు. ఎందుకంటే కేసు నమోదు చేస్తే నిబంధనల ప్రకారం దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు జరిగితే తప్పు జరగలేదని తెలిసిపోతుందనే భయంతోనే కేసు నమోదు చేయలేదు. మరోవైపు నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ సంస్థ తాము కల్తీ చేయలేదని ఘంటాపథంగా వాదిస్తోంది. తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని సవాల్ విసురుతోంది. దాంతో టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని రుజువు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అవుతుంది. కానీ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని చంద్రబాబు ప్రభుత్వానికి తెలుసు. అందుకే ఆ సంస్థపై ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదన్నది అసలు లోగుట్టు. అయినా సరే చంద్రబాబు నిస్సిగ్గుగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట్లాడటం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు ఒకరి తర్వాత ఒకరు నిరాధార ఆరోపణలతో రాద్ధాంతం చేయడం పక్కా కుట్రలో భాగమేనని జనానికి తెలిసిపోయింది. వైఎస్ఆర్సీపీపై విష ప్రచారం చేయడం ద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టించాలన్నది టీడీపీ కూటమి పన్నాగమని తేట తెల్లమవుతోంది.